హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వార్ 2 ఆగస్టు 14 విడుదలవబోతుంది. వార్ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య ఎలా వార్ ఉంటుందో తెలియదు కానీ ఆగస్టు 14న వార్ సినిమా రజనీకాంత్ గారి కూలీ సినిమా మధ్యన పెద్దవారే జరగబోతుంది. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా పైన ఎక్కువ అంచనాలు ఉన్నాయంటే అది వార్ 2 అనే చెప్పాలి. ఎందుకంటే ఆసియా ఖండంలోని గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్, అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు. నార్త్ ఇండియా మొత్తం హృతిక్ రోషన్ షేక్ చేస్తే సౌత్ ఇండియాని మ్యాన్ ఆఫ్ మాస్ షేక్ చేస్తాడు. అలాంటిది ఇద్దరు నెంబర్ 1 డాన్సర్లు కలిసి సిల్వర్ స్క్రీన్ పైన స్టెప్స్ వేస్తే సిల్వర్ స్క్రీన్ షేక్ అవుతుంది. ఇద్దరు బడా స్టార్స్, పెద్ద మల్టీ స్టార్ సినిమా, బడా ప్రొడక్షన్, యశ్ రాజ్ వంటి బడా ప్రొడక్షన్. ఇంత కాంబినేషన్ సినిమాతో లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కూలీ వస్తుంది. మరి లోకేష్ ధైర్యం ఏంటి? ఇక్కడ లోకేష్ కనకరాజును కూడా తీసి పారేయలేము. ఎందుకంటే ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి పేరుగాంచిన యాక్టర్లను పెట్టారు. తెలుగు నుంచి నాగార్జున గారిని, తమిళనాడు నుంచి ఆల్రెడీ సౌత్ సూపర్ స్టార్, అలాగే కన్నడ నుంచి రాజ్ కుమార్ని, అలాగే చాలా బడా స్టార్స్నే పెట్టారని తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా హిందీ నుంచి అమీర్ ఖాన్ కూడా ఇందులో పెట్టారని అనిపిస్తుంది. అయితే లోకేష్ కనకరాజు ఇంత భారీ స్థాయిలో తారాగణం పెట్టిన తర్వాత తమిళ ఫ్యాన్స్కి చిరకాల కోరిక ఒకటి ఉండిపోయింది. అదేంటంటే ప్రతి ఇండస్ట్రీ నుంచి 1000 crore మార్కు కొట్టే. ఆల్రెడీ తెలుగు నుంచి ఎన్నో 1000 కోట్ల మూవీ చూసాయి. అలాగే కన్నడ మూవీ నుంచి కేజీఎఫ్ కొట్టింది, హిందీలో 4-5 మూవీస్ కొట్టాయి. కానీ మనకంటే ముందుగా పేరు గాయించిన తమిళ ఇండస్ట్రీ మాత్రం ఇప్పటి వరకు 1000 కోట్ల మార్కు కూడా దాటలేదు. కానీ ఈ సినిమాతో 1000 crore మార్కు దాటుతుందని తమిళ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి తరుణంలో ఇలాంటి పెద్ద స్టార్స్తో ఇలా వారుకు రావడం లోకేష్ కనకరాజు ధైర్యం ఏంటో మరి అర్థం కాదు. ఇలా అయితే 1000 కోట్ల మార్కు కొట్టడం చాలా కష్టం. ఇక్కడ రజనీకాంత్ గారిని ఏం తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్లు కొట్టారు. ఆయన సినిమా హిట్ టాక్ వస్తే సౌత్ ఇండియా ఎలా షేక్ అవుతుందో చాలా మూవీస్ చూసాం. అయినా సరే అతనిది ఏజ్ కొంచెం ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఇద్దరు సూపర్ స్టార్లు వీళ్ళు. నార్త్లో హృతిక్ రోషన్, అలాగే సౌత్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు. మరి ప్రజెంట్ వీళ్ళతో పోటీ పడడం కూలీకి కాస్త నష్టమే. ఇక్కడ వార్ 2 కూడా కొంత నష్టం జరుగుతుంది. ఎందుకంటే రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్తో పోటీ పడడం అంటే కలెక్షన్లు కాస్త తగ్గుతాయి. అంత మాత్రాన కూలీకి జరిగినంత వారికైతే అంత డ్యామేజ్ ఏం జరగదు. రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే నాకు తెలిసి ఎక్కువ కూలీకే జరుగుతుంది. రజనీకాంత్ గారి కూలీ మూవీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. మరి మీకు ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవడం వల్ల ఏ సినిమాకి నష్టం జరుగుతుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.